వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు చిలుకూరు బాలాజీ ఒక కేసులో అంటే ఆ గొడవలు అనొచ్చు, కేసు అనొచ్చు, దాని మీద వీర రాఘవరెడ్డి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. అయ్యా నమస్కారం మహాత్మా. అంటే గొడవ అనొచ్చు, దాడి అనొచ్చు అన్నీ పక్కన పెడదామండి. నిజంగా నాకేంటంటే నేను హిందువుని, నా పేరు దుర్గాప్రసాద్. వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో నేను మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. నిజంగా ప్రజలకి అన్ని విషయాలు నా ద్వారా మంచి విషయాలు ఏవో ఇంటర్వ్యూలు చాలా ఇచ్చారు, నేను చూశాను. ఒకసారి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు వెంకటేశ్వర స్వామి మీద ఒకటి ఏదన్నా ఏ వేల్పు పాదయుగమిలయునాకాశంబు ఏ వేల్పు పాదకే శాంతంబనంతంబు ఏ వేల్పు నిశ్వాసమే మహామారుతము ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడుగణము ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. నిజంగా దేవుడు ఆ గాత్రం ఇచ్చారు చూడండి, అందరికీ ఇవ్వడండి అది. అయ్యా అది మేము చూస్తాం, మేము ఏదో పాఠాలు చెప్తాము, ఏదో టీచింగ్ ప్రూఫ్ చేసాం, కానీ ఇంత గాత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది, పి సుశీలమ్మ గారిది, చిత్ర గారిది, అలాగా మీ సంగీత జ్ఞానం పూర్వజనం సుకృతం అనుకుంటున్నాను. అయ్యా మామూలుగా ఎవరు పడతారు రాదండి అది. అయ్యా అంత ప్రాక్టీస్ చేసిన నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, భయం కూడా అండి. నేను ఒక తప్పు చేశాను, ఆ తప్పు చేస్తే ఆయన చెప్పా, నేను తప్పు చేశానని చెప్తే నాకు ఇచ్చారంటే దర్శనాలు, సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన సేవ, అష్టదళ పాద పద్మారాధన, అభిషేకం, ఇవన్నీ 2 సార్లు వచ్చినాయండి నాకు మా కుటుంబ సభ్యులకి అనమాట. అంటే నేను చేసిన తప్పుని నేను ఒప్పుకున్నాను ఆయన దగ్గర, నాకు తెలియక చేశాను ఈ తప్పు అని చెప్పి. అంటే డబ్బుల విషయంలో మాట నేనేమన్నానంటే, మీరు వెంకటేశ్వర స్వామిది నిజంగా అన్ని నిజాలు చెప్తారని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఎవరి దగ్గరైనా ఏమైనా చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి విషయంలో ఇప్పుడు కూడా నిజాలే మాట్లాడాలి. అట్లా ఆ రోజు చిలుకూరి బాలాజీ గారి దగ్గర ఆ ఊరు ఎందుకు వెళ్ళారు సార్? అలా చిలుకూరి బాలాజీ గారి ఊరు అయ్యా రామరాజ్య స్థాపన చెయ్యాలన్న సంకల్పంతో అనేక ఆలయాలు తిరుగుతున్నాం స్వామి. అసలు రామరాజ్య స్థాపన ఎందుకు అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఏం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇప్పుడు మనం న్యాయస్థానాలు చేయాలి, కోర్టులు పోలీస్ స్టేషన్లు అవి చేయట్లేదంటే న్యాయస్థానాల గురించి నాకంటే జనం అందరికీ తెలుసు, తమరు కూడా తెలిసే ఉంటుందండి. ఎవరు తప్పు చేస్తున్నారో తప్పు చేసిన వారు శిక్షించబడాలి, ఒప్పు చేసిన వారు రక్షించబడాలి. కానీ సుమారు 2 రాష్ట్రాల్లో 10 లక్షల ఎకరాల పైనే దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయిన దశాబ్దాల నుంచి ఇప్పటికీ కోర్టులో పెండింగే ఆ కేసులు. మీకు తెలిసిందేనండి, ఎన్నో కేసులు అండి, లక్షల కేసులు పెండింగే ఉన్నాయండి. అయితే ఇదేమిటండి, న్యాయమూర్తులు తక్కువైపోయారు కాబట్టి వారి కేసులు పరిష్కరించలేకపోతున్నారని ఇంకొక వాదన ఉన్నప్పటికీ ఒక్కసారి 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1B కానీ అమలు చేసి ఉండుంటే ఈ తప్పుడు కేసులు అన్నీ పోతే జెన్యున్ కేసులు మాత్రం మిగిలేవండి. అంటే కొత్త చట్టం 379 BNSSలో కూడా ఈ 340 సిఆర్పిసి పొందుపరిచి ఉంచారండి. కాబట్టి ఎవరైతే న్యాయమూర్తులు 340 సిఆర్పిసి రీడ్ విత్ 195 1B ప్రయోగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయలేదు, వీరి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 197 సిఆర్పిసి అంటే కొత్త చట్టం 218 BNSSని ప్రయోగించి ఈ న్యాయమూర్తులను తొలగించాలండి. ఒకవేళ ఆ న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు అయితే అదనంగా ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4ను ప్రయోగించి ఇంపీచ్ చేసి తొలగించి జైలుకి పంపించే అవకాశం కూడా ఉందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. దురదృష్టం ఏమిటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన న్యాయమూర్తులు ఈ పని మానేశారు. ఈ న్యాయమూర్తుల్ని ఎవరైతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయలేదో ఈ న్యాయమూర్తుల్ని తొలగించాల్సిన బాధ్యత 197 సిఆర్పిసి కానీ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రకారంగా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది.
ఈ పని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేయలేదు. ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అండి. అది ఒక జడ్జిని కానీ తీయాలంటే అండి, హైకోర్టు జడ్జి కానీ సుప్రీంకోర్టు చాలా ప్రాసెస్ అది. చాలా ప్రాసెస్ ఏముంది, 2/3 మెజారిటీ అండి, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4. అవును. ఆ మెజారిటీతో బిల్స్ ఏం పాస్ అవ్వటం లేదండి. అయ్యా కనీసం ఇగో మేము ప్రవేశపెట్టాం, ఇతను అన్యాయం చేశాడు, ఇతను తొలగించడం కోసం అపోజిషన్ వారు కూడా సపోర్ట్ ఇవ్వాలి అని మీరు బిల్లు పెట్టినప్పుడు సపోర్ట్ చెయ్యకపోతే ఈ పాపం వారు కూడా అంటుకుంటుంది, ఇగో దొంగలను వాళ్ళు రక్షించారని చెప్పవచ్చండి. ఆ ప్రయత్నాలే ముందు జరగలేదు కదా. జరగలేదు. ఈ 197 సిఆర్పిసి మేము ప్రయోగించాం, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 మేము ప్రయోగించాం అని ప్రయత్నం ఇక్కడ లేదు కదా. స్వామి, నేను పర్సనల్గా నేను అనుకునేది ఏంటంటే, ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఓట్లు వాళ్ళు గెలుపు చూస్తారు తప్ప ఈ మనకెందుకు లేరు జడ్జి అనేసి పక్కన వెళ్ళి. అవును, కానీ సామాన్యులు ఇబ్బంది పడతారు స్వామి. డబ్బున్న వాడికి కోర్టులో కేసు పెండింగ్ ఉన్నా పెండింగ్ పెట్టాలంటే డబ్బు వెదజల్లి పెండింగ్ పెట్టగలుగుతారు. వారికి తీర్పు కావాలంటే ఓ లంచ్ మోషన్ ఇంకొకటో మూవ్ చేసుకుని మరి తీర్పు తెప్పించుకోగలుగుతున్నారు వారు. ఇది సామాన్యులకు సాధ్యపడలేదు. ఆర్టికల్ 226 ఉంది, ఆర్టికల్ 32 అనే మంచి గుమ్మాలు ఉన్నాయి భారత రాజ్యాంగానికి. కానీ ఈ గుమ్మాలకి ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అనే అలవి కాని ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అనేటువంటి ఇటుకలు అడ్డుగా నిలబడి ఉన్నాయండి. ఆ ఇటుకలతో గోడ కట్టేసి ఉన్నారు. కానీ నిజంగానే ధనవంతులకి పేదోళ్ళకి తేడా ఉందండి జడ్జిమెంట్లో కానీ అన్నీ కూడా. అంటే మనం వ్యాఖ్యానించడం కానీ చూస్తుంటే కొన్నిసార్లు కొంతమంది కోర్టుకి వెళ్ళట్లేదు, వాళ్ళు కోర్టుకి వెళ్ళకుండా ఎన్నాళ్ళైనా ఉండగలుగుతున్నారు వాళ్ళు. అయితే నేను ఇది కంప్లీట్ చేస్తాను మహాత్మా. ఇట్లాంటి ఈ స్థితిలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత ఈ రెండు విస్మరించినప్పుడు, న్యాయ వ్యవస్థ విస్మరించినప్పుడు, వారి మీద చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించినప్పుడు మనం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏముందండి మనకి? ఎప్పుడో చెప్పాడు రాముడు, ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని. అయ్యా ఆ ఇక్ష్వాక వంశీయుల్లో మనం కూడా ఉన్నాం. అంటే కుశవంశీయులు, భృగువంశీయులు, లేకపోతే భరత వంశీయుల గురించి చెప్పలేదు, కానీ ఇక్ష్వాక వంశీయుల్లో మనం ఉన్నాం. అయ్యా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని కృష్ణుడి చేత స్వయంగా పిలిపించుకున్నటువంటి ఆ అర్జునుడి పరంపర భరతవంశీయులు ఇంకా సజీవంగా ఉన్నారు, భృగువంశీయులు సజీవంగా ఉన్నారు, కుశవంశీయులు సజీవంగా ఉన్నారు. అసలు రాముడు వచ్చిందే ఇక్కడికి భూమికి అబద్ధం అని ఎవరైనా అంటే అది అబద్ధం కాదు, నిజం అని చెప్పడం కోసం మనకి క్షేత్రాలు ఉన్నాయి, గోత్రాలు ఉన్నాయి. మహాభారతం జరిగింది అబద్ధం అని ఎవరన్నా అంటే అది నిజం అని చెప్పడం కోసం మన క్షేత్రాలు ఉన్నాయి, గోత్రాలు ఉన్నాయి, వారి వారసులుగా మనం ఇంకా ప్రవర్తనతో జీవించున్నాం. సో ఇట్లాంటి భూమి మీద ఆ రోజు అయితే వెళ్ళారు. ఇట్లాంటి భూమి మీద ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే పని కోసం మనం ప్రత్యేక ఒక వ్యవస్థను మనమే ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు యుగాల క్రితమే మనకి ఊరికి ఒక ఆలయం, శివాలయమో రామాలయమో శక్తాలయమో, ఆ ఊరికి ఒక అర్చకులు పురోహితులు, ఈ వ్యవస్థను ఎప్పుడో మన పెద్దలు ఏర్పాటు చేసి పెట్టారు. ఇప్పుడు చూడండి మసీదుల్లో కూడా మదర్సాల్లో కూడా ఒక బోధన జరుగుతుంది. 2040 కల్లా 2047 కల్లా ఈ భూమిని ఎలా స్వాధీనం చేసుకోవాలి, భారతదేశాన్ని ఎలా వాళ్ళు అల్లా రాజ్యంగా చేసుకోవాలని వారు చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారండి. మన పెహల్గాం దాడిలో కూడా 27 మందిని ఊచకోత కోసినప్పుడు ప్యాంటులు విప్పి ఇది ముస్లిమా హిందువా అని కన్ఫామ్ చేసుకుని హిందూ అని కన్ఫామ్ అయ్యాకని చంపారండి వాళ్ళు. నేను మా స్వామి మీకు అడ్డుకొస్తున్నాను ఏమైందంటే ముస్లింలు అడిగారు కొంతమంది, అడిగితే అతను మా ముస్లిం అయ్యి ఉండడాన్ని అంటున్నారు. వాళ్ళు ఏమంటారు, మా ముస్లిం కదా టెర్రరిస్ట్ అన్నాడు, వాడు మా ముస్లిం కాదు, మేము ముస్లిం, మా దేవుడు మాకు చెప్పాడు అని వీతున్నా అంటాడు. మరి 1947లో దాంట్లో 1947లో పాకిస్తాన్లో సుమారు 20-30% ఉన్న హైందవులు ఇప్పుడు ఎందుకంటే 1% అయ్యారు. అయ్యా ఎందుకు 1% అయ్యారు? ఈరోజు 1% ఉన్నారు కూడా లేదో తెలియదు, మనకు తెలియదు. అదైతే కాశ్మీర్ పండితులు ఓచుకోత పరిస్థితి ఏమిటండి? పండితులు అని చెప్పేసి మనం పేరు పెట్టాం కాదండి, వారందరూ హైందవులే. మరి వారి ఓచుకోత మాట ఏమిటండి? బంగ్లాదేశ్ పరిస్థితి ఏమిటండి? వెస్ట్ బెంగాల్లో జిల్లాలు వదిలేసి పారిపోయారు ఈరోజు. మరి దాడి చేసిన వారు ఎవరండి? బాధితులు ఎవరండి? అందుకని ఎవరో ఏదో అన్నారని పక్కన పెట్టండి స్వామి. ఇది బాలాజీ వారి ఖురాన్లోనే ఉందట, ఏది అల్లాని ఎవరైతే నమ్మరో వారిని చంపండి అని చెప్పేసి ఉందట. నేను ఖురాన్ చదవలేదు, ఒకవేళ తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఖురాన్లో కానీ అలా లేకపోతే మరి ఈ చర్యని వీరైనా ఖండించాలి, అది వేరే విషయం. ఏమండి వారికి మాత్రమేనా మదర్సాలు మసీదులు, మనకు ఆలయాలు లేవా? మరి యూనిటీ కోసం, మన కలిసికట్టు కోసం మన ఆలయాల్లో అర్చక పురోహితులు ఏమి బోధిస్తున్నారు?
నాకు బాగా తెలుసు. నేను అనేక దేవాలయాలకు వెళ్ళాను. వెళితే అర్చన చేయించుకోవడం, పూజ చేయించుకోవడం, దండం పెట్టుకొచ్చేయడం తప్ప అక్కడ ఎలాంటి బోధనలు లేవండి. ఎందుకంటే భక్తులు రద్దీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న పూజారులు ఏం చేస్తారంటే రాగానే చెప్పండి అమ్మ గోత్రం అంటారు. గోత్రం అడిగేసి చెప్పేసి పేర్లు చెప్పేసి షటకోపం ఇచ్చేసి పంపించేస్తారు. అదే జరుగుతుందండి. కానీ అక్కడ వాళ్ళ మసీదులు ఏమిటండి, ప్రతి ఫ్రైడే అయినా సరే, లేకపోతే ఏదో వీలు పడిన రోజులు అయినా సరే, వాళ్ళకు చక్కటి బోధన జరుగుతుంది. మనం మతాన్ని ఎలా విస్తరించుకోవాలి, ఈ భూమిని ఎలా స్వాధీనం చేసుకోవాలి, లేకపోతే ఎదుటివారి సంస్కృతిని ఎలా నాశనం చేయాలి, లవ్ జిహాద్ పేరుతోటి చక్కగా వారు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. దీన్ని అడ్డుకట్ట వేయడం కోసం మన ఆలయాల్లో అర్చక పురోహితులు వారి ప్రార్థనా మందిరాల్లో, మసీదుల్లో వారికి ఏమంటారు, ఇమాంలు, ముల్లాలు, ఎవరో మౌల్వీలు వాళ్ళకు ఉంటే, మనకి అర్చక పురోహితులు ఉన్నారు మన ఆలయాల్లో, మనకు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు మన అర్చక పురోహితులు ఏం చేస్తున్నారు, ఇలాంటి బోధన ఏమన్నా చేస్తున్నారా, కనీసం రక్షణ కోసం ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా అని మేము ఆలయాలకు తిరిగినప్పుడు చాలామంది అర్చక పురోహితులు కూడా స్పందించి, అయ్యా లేదు, ఇప్పుడు దాకా మేము అలాంటి బోధన ఏమీ చేయలేదు, కానీ ఇక మీద మేము దృష్టిలో పెట్టుకుంటాం అని చెప్పడం జరిగింది. వారికి మేము పెట్టిన ప్రతిపాదన ఏమిటంటే, అయ్యా ఊరికి ఒక్కడిని క్షాత్రం కలిగిన వారిని మీరు ఎంపిక చేయండి. ఊరికి ఒక్కడే. ఈ క్షాత్రం అంటే ఏమిటి? భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం చెప్తుందండి. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ క్షాత్రం కలిగిన వారిని బ్రాహ్మణులే ఎంపిక చేయాలి. ఈ బ్రాహ్మణులు ఎవరు? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది. శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఉన్నవారే అర్చక పురోహితులుగా ఉండాలి. ఈ లక్షణాలు లేకపోతే అర్చక పురోహితులుగా ఉండకూడదు. సో కాబట్టి మీరు అర్చక పురోహితులుగా ఉన్నారు అంటే మీకు ఆ లక్షణాలు ఉండాలి. మీకు ఆ లక్షణాలు కానీ ఉంటే ఇలాంటి వ్యక్తుల్ని, క్షాత్రం కలిగిన వారిని మీరు ఎంపిక చేయండి. ఎంపిక చేసిన తర్వాత మరి వీరు పోషణ సైన్యంగా ఆయన ముందుకు వస్తే, ఆ అబ్బాయి ముందుకు వస్తే, మరి ఆయన కుటుంబ పోషణ వైశ్యులు శూద్రులు చూసుకోవాలి. వైశ్యులు అంటే ఎవరు? కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. భగవద్గీత 18వ అధ్యాయం 44వ శ్లోకం మొదటి లైన్ అండి ఇది. ఈ వైశ్య పరంపర లక్షణాలు కృషి, వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం అంటే వ్యాపారం, ఇవి ఎవరు చేస్తే వారందరూ వైశ్యులే. రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగ, కమరి, కుమ్మరి అనే తేడా లేకుండా ఎవరు ఆ పనులు చేస్తే వారందరూ వైశ్యులే. పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం. ఎవరైతే కాయ కష్టం చేస్తున్నారో వారందరూ శూద్రులు. ఈ క్షత్రియుణ్ణి ఈ 2 వర్ణాలు పోషించాలి. ఈ 3 వర్ణాలని అనుసంధానం చేసే బాధ్యత అర్చక పురోహితులు, బ్రాహ్మణులు తీసుకోవాలి.